ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేఏ పాల్తో పోలిస్తేను నేను ఒక బ్రహ్మాండం భద్రైద్ది అని చెప్తేను అది రియాలిటీకి రాదు. అంతిమంగా ప్రజలు మాత్రమే తేల్చాలి ఏ రాజకీయ పార్టీకి ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది అనేది. కానీ ఒకటి మాత్రం నిజమండి, రాజకీయ పార్టీని పెట్టడం చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. అది మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ నిలబెట్టుకొని గెలిపించుకోవడం చాలా కష్టం. కాకపోతే నేనేమంటానంటే, విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టి ఇమీడియట్ గా ఆయన ఏదో అధికారంలోకి వస్తాడు, అనేది ముఖ్యమంత్రి అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సహజంగా ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ పార్టీ కూడా ఒకే కులానికి చెందిన పార్టీగా ఉండదు. కానీ ఒక సామాజిక వర్గం మేజర్ గా ఆ పార్టీని కొమ్ము కాస్తా ఉంటది. ఎంత అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం ఉంది, మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల, గతంలో కాంగ్రెస్ పార్టీ వెనకాల ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా అండగా ఉంటూ వస్తుంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అండగా ఉంటున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కొంతవరకు విజయసాయి రెడ్డి వైపు టర్న్ అవుతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా. రెండోది, నీ ఇందా చెప్పినట్టు శేఖర్ రెడ్డి గారు సరే కేఏ పాలకు వచ్చినట్టే విజయసాయి రెడ్డి గారికి ఓట్లు వస్తాయి అనుకోండి, ఎగ్జాంపుల్ అంతే వస్తాయి అనుకోండి. అంతే వచ్చిన ఆ ఓట్లన్నీ వైసీపీయే కదా, ఆ మేరకు వైసీపీకి నష్టమే కదా అంటే నేను అంటే నష్టం కలిగించడం కామన్, ఏ మేరకు నష్టం కలిగిస్తాడని చూడాలి. ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు, అంటే అది శేఖర్ రెడ్డి గారి అభిప్రాయం అయితే కావచ్చు, కానీ ఏదో పార్టీ పెట్టి బీజేపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో చేరి జనసేన పార్టీని బయటికి తీసుకొచ్చి జనసేన పార్టీని బీజేపీని కలిపి టీడీపీని విడదీసి ఏదో పొత్తు కుదుర్చుకొని ముందుకెళ్తారంటే అది ఆచరణ సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే ఇలా ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా కీలక భాగస్వామ్య అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలా టీడీపీ జేడీయూ ఎంపీల మీదే ఎన్డీఏ కూటమి ఆధారపడి అధికారంలో ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇమీడియట్ గా బీజేపీ ఏమి టీడీపీతో విడగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపట్లేదు. అందులో లోకేష్ గారు మోడీ గారి బాండింగ్ మనం చూస్తూ కూడా ఈ మాట అనకూడదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బాండింగ్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనం ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ 10 సార్లు చెప్పుంటారండి, మేము ఒక 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, 15 సంవత్సరాలు కూటమిగానే ముందుకెళ్తాం అని పవన్ కళ్యాణ్ గారు తన నోటితో ఒక 10 సార్లు చెప్పుంటారు ఈ పాటికి. కాబట్టి ఇప్పుడేదో టీడీపీని వదిలేసి జనసేన విజయసాయి రెడ్డితో పొత్తు పెట్టుకుంటుందని, తర్వాత వీళ్ళంతా బీజేపీని కూడా టీడీపీ నుంచి విడదీస్తారని, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సరే వైసీపీ ఆలోచనలు అయితే కావచ్చేమో కానీ సరే ఇప్పుడు వైసీపీ కూడా ఆలోచించుకోవాల్సింది, వీళ్ళేదో విడిపోతే నేను గెలుస్తానని కాదు, తను గెలవడానికి ఏం చేయాలో వైసీపీ అది చేసుకోవాలి. వీళ్ళు విడిపోరు అనేది ఇప్పుడు కనపడుతుంది. నిజానికి విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పారు వీళ్ళు విడిపోతేనే వైసీపీ గెలిచిద్దని. మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి పార్టీ పెడుతున్నాడు శేఖర్ రెడ్డి గారి మాట ప్రకారం? అంటే వీళ్ళని విడగొట్టడం కోసం విజయసాయి రెడ్డి పార్టీ పెడుతున్నాడా? అది ఆ రకంగా పార్టీ పెడితే అది అయ్యే పని కాకపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న బాండింగ్ ప్రకారం అయితే, ఇప్పటికున్న లెక్కల ప్రకారం అయితే. సో అది కాదనేది నేను అనుకుంటున్నా. చూడాలి ఇక విజయసాయి రెడ్డి ఏ విధానాలతో పార్టీ పెడతాడో, అతని సిద్ధాంతాలు ఏంటి. ప్రధానంగా అయితే క్లియర్ గా అతని హిందుత్వ సిద్ధాంతంతో పార్టీ పెట్టబోతున్నాడు, అంతవరకు వెరీ క్లియర్. ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా మనకు క్లియర్ కనపడుతున్నాయి. ఈవెన్ ప్రశ్నారావణ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు కూడా మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. సో హిందుత్వ అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారని అనుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉన్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గతంలో బీజేపీలో చేరటానికి కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీకి విజయసాయి రెడ్డి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఆ అభ్యంతరాల వల్ల బీజేపీలో చేరటం అనేది జరగలేదు అన్నది కూడా మనం గతంలో విన్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీ ఆలోచన దగ్గరగా ఉన్నాడు, మోడీ గారి ఆలోచనకి దగ్గరగా ఉన్నాడు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాడు. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా ఎవరండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి దగ్గరగా లేనిది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గరగానే ఉన్నాడు, విజయసాయి రెడ్డి దగ్గరగానే ఉన్నాడు, టీడీపీ జనసేన అఫీషియల్ గా పొత్తులోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, పార్లమెంట్ లో ఏ బిల్లుకైనా వైసీపీ సపోర్ట్ చేయకుండా ఉంటుందా? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు వైసీపీ కాక్రోజుల గురించి మాట్లాడుతుంది, జంజీర్ గురించి మాట్లాడుతుంది. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అంత పెద్ద పోరాటం జరిగితే జగన్ గారు మద్దతు ఇచ్చారా? ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మోడీ గారికి కోపం వచ్చిందనేగా. అవును. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ లాంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ లో జరగాలని వైసీపీ కోరుకుంటుంది. అలాంటి మాట్లాడుతున్నారు కార్తీక్ గారు. శిరీష్ గారు